కలిగి ఉన్నప్పుడు దొరుకుతుందని దైవజనుడిగా మనం చేస్తున్నాం. ఆ సంతోషం భూమి మీద బ్రతుకున్న మన తనువులకు వేయించేస్తారు. ఇదిగో ఆయన తలుపు దగ్గర నిలబడి తలుపుతో కూర్చున్నారు. ఆ త్వరను మారాలని చెప్తున్నారు. నేను ఒక గుండాన్ని మారాలని చెప్తున్నాను. అనగా అర్థమయ్య ఆయన జరిగించేటువంటి కార్యాల అద్భుతం దైవజనులుగా ఒక అసాధారణమైన విషయం ప్రియమైన అయ్యా మీ ప్రార్థనతో మీకు అసాధ్యమైనది ఏది దైవజనులు మనం చేస్తాం. ఆయన తీసుకొస్తున్న అద్భుతాలు నా కనులకు ఆకర్షణీయం. మహా సంతోషకరమైనటువంటి రాదు అదే అంట. నేను ఫోటోగ్రాఫర్ అని అనుకున్నాను. దైవ గ్రంథంలో నుంచి వార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయాల్లో మనం ఈరోజు ఈ సమావేశానికి కొద్ది నిమిషాలు దైవ సాన్నిధ్యంలో పెద్దలకు, దైవజనులకు, పరిశుద్ధులకు, సేవకులకు, విశ్వాసులకు ఒక మహత్తరమైనటువంటి సృష్టికర్తైన దేవుడే మానవాళి కోసం ఈ భూమిపైనటువంటి విషయం మీద భూమి ఉన్నంత వరకు పశువుల పాకలు ఆయన జన్మించారు. దాని గురించి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, ప్రసంగిస్తూ ఉంటారు చాలామంది. కానీ అక్కడ ఆయన జన్మించినప్పుడు అక్కడ నెలకొల్పబడినటువంటి వాతావరణం వర్ణనాతీతం. ప్రభువు వారు జన్మించినటువంటి ఆ సందర్భంలో ఆ హృదయ సంబంధమైన ఎదురు చూస్తున్నటువంటి పాముల యొక్క కృతజ్ఞత స్తుతి అటువంటి మహత్తరమైనటువంటి ఆరాధన. ఆ పశువుల పాక ఈరోజు పుణ్యక్షేత్రమైంది. ఇశ్రాయేలులో ప్రభు జన్మిస్తే ఇశ్రాయేలు పుణ్యక్షేత్రమైంది. మన బ్రతుకులు కూడా పావనమయ్యాయి, పరిమళవాసనగా మారాయి. బట్టి మన అంతరంగంలో ప్రభువుల వారు వేయించేదాన్ని బట్టి భక్తులు కూడా ఒక పుణ్యక్షేత్రంగా మారాయి. ఎలాగంటే ప్రభువును కలిగి ఉన్నటువంటి భగవంతుడు జన్మించడం వల్ల క్రీస్తునందు విశ్వాసం మీరు ప్రార్థన చేయండి అని అడుగుతారు. ఎందుకంటే మనం ఆశీర్వాదకరమైన వ్యక్తులు అయ్యాం. ఎలా మనం ఆస్తికి రూపదీప నైవేద్యాలతో సరిపెడితే సరిపోదు. జీవితమే ధారాళత్వం చేసిన సర్వస పావనమయ్యాయని దైవజనుడిగా మీరు నేను మనవి చేస్తున్నా. మనం ఈరోజు పరిశుద్ధం అయ్యామంటే ఆయన జన్మతో ఆయన జన్మించడాన్ని బట్టి ఈరోజు మన ప్రార్థనలకు ఆయన జవాబు ఒక నిబంధన. మీద మీరు లేని బంధిస్తామని పరలోకంలో బంధించబడుతుందని ఒక అనుకున్నా కూడా భక్తుల ద్వారానే చేస్తారు. భక్తి ఎంత అంటే అదే దేవుడి ఇచ్చిన అభయం లేదా వాగ్దానం యొక్క ఫలం. ఆత్మవశంలో ఉన్న జకర్యా భక్తులు చెబుతున్నటువంటి గట్టిగా చెప్పకూడదు. దేవుడికి మహిమ. అందుకే భక్తులైన అపాయం నిరుపుగా తన చుట్టూ ఉన్న సైనికులు అంటే కాదు. అతని గురించి ఒక మాట రాయబడింది బైబిల్లో. ఇతడు హృదయానుసారుడు, దేవుడి హృదయం చాలా దగ్గరగా. ఎంత గొప్ప ధైర్యం! నేను చిరకాలం మందిరంలో వాళ్ళు రెక్కాడితే దొక్కాడిన వాళ్ళు, ఒక్క పూటతో సంతృప్తి పడేవాళ్ళు గోకులలో భగవంతుని చేత ఆదరించబడుతూ ధైర్యంగా బ్రతుకుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ యొక్క రాత్రికాల సమయంలో దైవజనుడు మనం చేస్తున్నాం. ఆ రీతిగా జకర్యాను ముగించే ముందు ధన్యమో నిన్ను కలిగిన మా బ్రతుకెంత భాగ్యమో, నీకు జయ గీతమెత్తనా నజరేకు, నా కోసమే ఇలా జన్మించినావు, ఉయ్యాల పాడనా స్తుతులు చేయనా దేవదేవా. చేస్తా ఉన్నా పాపము శాపములో మగ్గిపోతున్న మా బ్రతుకులను దర్శించి చుట్టూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండు విషయాలు ఇవి ఉన్నాయి కాబట్టి చాలా రవీంద్ర గారికి ఉపయోగిస్తున్నాము. మాకు చాలా ఆలస్యం వచ్చారు ఈరోజు. మరి ఈరోజు ప్రభు యేసు క్రీస్తు యొక్క జన్మదినాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. నిజంగా ఇప్పుడు వరకు విన్నాం, తనువున యేసు క్రీస్తును కలిగి ఉండడం అనేది ఎంతో గొప్ప భాగ్యము. ఏమున్నా లేకపోయినా యేసయ్య ఒక్కడుంటే చాలు, అది మనకు ఎంతో సంతోషం. మరి రక్షణకు ఆధారము, శాంతి సమాధానములకు ఆధారము. ఈరోజు మనం ఈ గవర్నమెంట్ ఉన్నాం, కానీ రాబోయే కాలంలో ఆయన గవర్నమెంట్ లో మనం ఉంటాం. హల్లెలూయా.
అక్కడ కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు, ఆకలి బాధలు. ఏమన్నా అర్థమైందండి? ఆకలి బాధలు ఉండవు, కన్నీరు ఉండవు. అలాంటి గొప్ప రాజ్యంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు అలాంటి గొప్ప రాజ్యాన్ని స్థాపించడానికి మరి ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండి ఉన్నది. అలాంటి గొప్ప రాజ్యం. భూలోకం వచ్చావయ్యా. ఎక్కడికి వచ్చాడు యేసయ్య? భూలోకం వచ్చాడయ్యా. హల్లెలూయా. మానవుని విడిపించి పరలోకం ఇచ్చినకు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ పాటను పాడుతూ ప్రభునామమున స్తుతిద్దాం. వచ్చావయ్యా, మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించావు. భూలోకం వచ్చావయ్యా, మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా. విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత సంతోషంగా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నా కోసం వచ్చావయ్యా, వెనక్కి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా జ్ఞానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం నా ధ్యానం ప్రతి స్వరం. నా సర్వం నా జీవం నా ప్రాణం నా ధ్యానం గట్టిగా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం. ఈ రక్త మాంసములు మహిమదేహం ఎప్పుడు మార్చబడతాయంటే వాక్యము మనలను మార్చినప్పుడు. వాక్యమునకు ఉన్న గుణం ఏంటంటే రూపాంతరం చెందే గుణం ఉంది. నీటికి 3 గుణాలు ఉన్నాయి. చెప్పండి, నీటికి ఎన్ని గుణాలు ఉన్నాయి? 3 గుణాలు. మొదటి గుణం ఏంటి? నీరు ఆవిరిగాను, నీరు ద్రవముగాను, నీరు ఘనముగాను. ఐస్గా మారుతుంది, ఆవిరిగా ఉంటుంది, ద్రవముగా కూడా నీరు ఉంటాయి. అట్లాగే త్రిత్వము కూడా అలా. దేవుని వాక్యముకు జీవము గనుక అనే జీవము అనే దానికి అర్థం ఏంటంటే దట్ విల్ చేంజ్. లైఫ్ ఉన్నది ఏదైనా మాట్లాడుతుంది, లైఫ్ ఉన్నది ఏదైనా మారుతుంది. వాక్యము కూడా అలా జీవము కలిగినది కనుక వాక్యము శరీరమును ధరించుకుని వచ్చినది. ఈరోజు ఆ వాక్యము మన హెబ్రీలకు ఐ థింక్ వాక్యము 2 అంశాలు కదా అర్థం అని రాదు. అది ఎక్కడికంటే ప్రాణాత్మ మూలుగలను విభజించినంత మట్టుకు దూరిందట. ఎందుకో తెలుసా? ఈ మధ్యమైనది లేదా అక్షయమైనది అక్షయముగా మార్చబడినట్లు వాక్యము
వెముక మనసులోనికి మరియు దూరి శరీర క్రియలన్నీ నీ శరీరంలో నుంచి తొలగించి నీ శరీరమును పరిశుద్ధపరచడం వలన వాక్యము ద్వారా నీవు తిరిగి జన్మించిన వాడు అవుతావు. దీన్నే బార్న్ బై స్పిరిట్ అంటున్నాం. అంటే పరిశుద్ధాత్ముడు వాక్యమును నీ వద్దకు తీసుకొచ్చి నిన్ను సంపూర్ణంగా మారుస్తున్నాడు. వాళ్ళే మాట్లాడారు, నీకంటే నాకంటే ఎక్కువ ఆయన కనులారా చూశారు, కానీ వాళ్ళందరూ రక్షింపబడ్డారా? లేదు. నిజంగా రక్షింపబడి ఆత్మలో జన్మించడం ద్వారా శరీర క్రియలను ఆయన మనలోనికి ప్రవేశిస్తున్నాడు. వాక్యమైన క్రీస్తు నీలో పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని తీసుకొచ్చి నీలో జన్మిస్తూ ఉన్నాడు. వాక్యం అనేది బీజము. బీజము అనే పదము దేనికి వాడబడిందని అనుకుంటారు. ఆమేన్. ఇది అండి క్రిస్మస్ మర్మం అంటే. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఎంతో గొప్ప వాక్యం చెప్పాడు. ఆయన వయసు ఎంత అప్పుడు? ఆయన వయసు ఎంత? ఈయన వయసు ఎంత? ఈయన చెప్పినటువంటి విషయాలు ఆయన విని ఆయన నేషనల్ బైబిల్ కాలేజీకి డైరెక్టర్ అయ్యి, ట్రాన్స్లేటర్ అయ్యి, బైబిల్ టీచర్ అయ్యి, ప్రీచర్ అయ్యి ఈరోజు మీ ముందు ఎమ్మెల్యే గారి పక్కన కూర్చోమన్నా నేను రాగానే అన్నా రానా కూర్చోనా అన్నారు. నేను కూర్చున్నా. ఆయన కూర్చొని అంటున్నాడు. ఆయన కూర్చోట్లేదు. ఆయనే చూస్తున్నాడు. నా ముందు పెరిగిన పిల్లవాడు ప్రయోజకుడయ్యాడు ఆయన అనుకున్నాడు. కాదు, నాకు ఆది గురువు నువ్వు. నేను బైబిల్ కాలేజీకి వెళ్ళేటప్పుడు నాకు విషయాన్ని బోధించినటువంటి దైవజనుడు నీవు. నీ ముందు నేను ఎలా కూర్చుంటా? ఈరోజు కూర్చోలేదమ్మా. ఇక్కడ వేదిక మీద సేవకులందరూ పిలిచాము. నేను గమనిస్తున్నాను. ఎమ్మెల్యే గారు పిలుస్తున్నారు, ప్రభు 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 అంటున్నాడు. ఆయన రావట్లేదు. సరే, ఎంతకాలం రెండో వర్షం కూర్చున్నాడు అక్కడ. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి దైవం మామూలు రాజకీయాలే కాదు. ఈ రాజకీయాలే కాదు, వ్యాపారాలే కాదు, అందుకు అంతే దానికి న్యాయం చేసేస్తారు. ఒక సేవకురాలకి క్యాన్సర్ అందించాడు అంతే. ఆయన స్పందన మీ మాట నేను కాదను. ఎందుకంటే థ్యాంక్ యూ అండి. కూర్చోండి. అప్పుడు తాపేస్తే మంచిది. క్రియలు లేని విశ్వాసం మృతం మనం మాట్లాడుతున్నాం. అలా జరుగుతుంటుంది కూడా. ఈరోజు ప్రత్యేకమైన సందర్భం ఏంటంటే సెమీ క్రిస్మస్ వేడుకలు. క్రీస్తు పుట్టారు, 33 సంవత్సరాలకే చనిపోయారు. చనిపోయిన కారణం మనందరికీ తెలుసు, వచ్చిన కారణం తెలుసు, మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలుసు, ఎలా వస్తాడో తెలుసు, ఎందుకు వస్తాడో తెలుసు. కానీ ప్రిపరేషన్లో మాత్రం తేడా ఉంది. సెమీ క్రిస్మస్ వేడుకలు మల్లవరం. ఎంతమంది వస్తారో తెలుసు, ఎంతమందికి ఏం వండాలో తెలుసు, కానుక ఎలా ఇవ్వాలో తెలుసు, కవర్లో బట్టలు ఇవ్వటం తెలుసు. కానీ వచ్చేవాళ్ళు రావాలి కదా. మీ అందరూ వస్తేనే ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది, దేవుడికి మహిమ జరుగుతుంది. మీరందరూ రాకపోతే, ఆలస్యంగా వస్తే 9:30 అయింది, 10:30 కూడా అవ్వచ్చు. కారణం మనమే. అది నేను వ్యతిరేకం. ఒక పని మనం అనుకున్నప్పుడు, క్రీస్తు నామంలో చేయాలని నిర్ణయానికి వచ్చినప్పుడు, ఈరోజు నేను 6 గంటలకి 5 గంటలకు లేచి మొత్తం ప్రాంగణంతో శుభ్రం చేసి, సాయంత్రానికి మా సోదరులందరూ వస్తారు. వాళ్ళు తిరిగే ప్రాంగణం అంతా శుభ్రంగా ఉండాలి, వాళ్ళకి పెట్టే భోజనం బాగుండాలి, వాళ్ళకి ఇచ్చే బట్టలు బాగుండాలి, మంచి కానుక ఇవ్వాలి అని మేము హృదయపూర్వకంగా మీకోసం ప్రిపేర్ అయ్యి మీ రాక నాకు ఎంత సంతోషం కలిగిస్తుందంటే, అమెరికాలో ఉన్న కూతురు, బెంగళూరులో ఉన్న కొడుకు ఇద్దరు లేకపోయినా ఇక్కడున్న నా కుటుంబంతో ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకునే భాగ్యం కలిగించిన దేవుడికి నేను మహిమని, కీర్తిని, ఘనతను ఇస్తుంటే, పొదుపు, నీ ఆహార్యం పొదుపు, నీ జీవితమే పొదుపు. నీకు స్వేచ్ఛ లేదు, నీది విశాలమైన మార్గం కాదు. నచ్చిన చీర కట్టుకోవడానికి వీలు లేదు, అలంకరణ చేసుకోవడానికి వీలు లేదు. ఈ లోక సంబంధమైన ఏ భోగభాగ్యాలకు నీకు సంబంధమే లేదు. నీ భాగ్యం అంతా ఎక్కడుంది? ఆత్మీయ సంబంధమైన జ్ఞానంలోనే ఉంది. అది నువ్వు పట్టుకున్నావా అనేది ఈ రాత్రి నా ప్రశ్న.
ఆ జ్ఞానము ఎంత తూకం వేద్దామా? ఒక ఉపన్యాసంలో దొరుకుతుందా? 2 ఉపన్యాసాలు దొరుకుతుందా? బైబిల్ అంతా 10 సార్లు చదివితే వస్తుందా? క్వశ్చనే లేదు, రాదన్నాడు. నిరంతరం నువ్వు శోధిస్తూనే ఉండాలి. ఆ శోధన శారీరక సంబంధమైనది కాదనేదే బైబిల్. ప్రతిసారి నా తర్కం అంతా నీవు నీ శరీర సంబంధమైన బాడీని దేవుడికి అర్పించినా నీ ఆత్మీయ పురుషుని, ఆంతరిక పురుషుని నువ్వు అర్పించినంత కాలం క్రైస్తవత్వాన్ని మనం తప్పు చేస్తున్నాం. అందుకే అనేకులు బోధకులు కాకుండా మంచిది అంటూనే మీ నుంచి కదా అన్నిటిని ఎదుట నా నామము దూషింపబడిన. అందుకే క్రైస్తవ సమాజం అందుకు జాగ్రత్త అని చెప్పాను. నువ్వు క్రైస్తవుడిగా మారిన వెంటనే దేవుడు నీ నుంచి ఏం కోరుకోవటం లేదు. నువ్వు మారాలని తప్పిస్తున్నవాడు, నువ్వు మారటానికే వచ్చినవాడు, నీ కోసం ఏమైనా చేస్తానని సిలువెక్కిన యేసు ప్రభుని నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడిన నువ్వు ప్రత్యేకమైన వాడివి. నీ ప్రత్యేకతని ధారణలోనే ఉంది, అంటే నీ శరీర ఆకారంలో కాదు. అందుకే ఇక్కడే చెప్పాడు. మళ్ళీ 1వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను అన్న ఇదే చివరి రెఫరెన్స్ లేక చెప్పను. మేము అనుకునే జ్ఞానం ఏది జ్ఞానం కాదు. ఆ జ్ఞానం అంతా టన్నుల కొద్దీ నువ్వు నేను నమ్మిన దేవుడు ఇచ్చిన ఈ 2 అంచుల్లో కలిగిన ఖడ్గంలోనే దాని దానికోసమే నా శోధన. అందుకే దాన్ని బోధించాలంటే భయం, దాని జోలు వెళ్ళాలంటే భయం, దాన్ని పట్టుకొని నడవాలంటే భయం, దాని గురించి ఎవరితోనైనా మాట్లాడాలంటే జంకు. అందుకని ఈ రోజున మీరు గమనించండి, ఈ లోకంలో నుంచి వేరు చేయబడిన వాళ్ళకి, ఈ లోకంలో నుంచి వేరు చేయబడిన వాళ్ళు, ఈ లోకంలో తక్కువగా చూడబడిన వాళ్ళు, యేసు ప్రభు జ్ఞానం కోసం రాలేదు, ధనవంతుల కోసం రాలేదు, భోగభాగ్యాలు అనుభవించే వాళ్ళ కోసం రాలేదు. యేసు ప్రభు వచ్చిన కారణం ఇక్కడ చెప్పాడు. అందుకే పత్రికలు అంటే నాకు మహదానందం. పత్రికలు చదువుతున్నప్పుడు ఎంత ఆనందం వేసిద్దో. ఆ పత్రికలన్నీ మనతో మాట్లాడుతున్నాయనే అనిపించుతున్నాను. సువార్తల్లో యోహాను సువార్త, అన్ని పత్రికలను మనం చదివినప్పుడు డైరెక్ట్గా దేవుడు మనతో కనెక్ట్ అయ్యి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ఏం చెప్పాడు చూద్దాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను మీలో లోకరీతిగా జ్ఞానులైన వాడు నాకు అవసరం లేదు అంటున్నాడు. ఘనులైన సైంటిస్టులు వద్దు, ప్రధానమంత్రులు వద్దు, గొప్పవారైన అవసరం లేదు. కంటే చదవండి, గట్టిగా చదవండి బ్రదర్. అన్ని వాక్యం. జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశవారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకూడనట్లు. అబ్బా, నీకు నాకు ఎట్టి పరిస్థితి అతిశయం అనేది రావటానికే వీల్లేదు. ఎవరైనా అతిశయపడ్డాడు అని అంటే అయిపోయింది మటాసు. నాకు వాక్యం తెలుసు, నేను పెద్ద బోధకుడిని, నాకు సంఘం పెద్దది, నన్ను ముందు విలువలేదేంది, నన్ను వెనక కూర్చోబెట్టేదేంది. ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత నువ్వు నీ ఎత్తు పొడుగు పల్లాలతో సంబంధమే లేదు. అందుకే నీ కుర్చీలైనా వేస్తాను, మీదైనా కూర్చుంటాను. ఈరోజు పొద్దున్న నేను చీపులు తీసుకొని ఊడ్చాను, నా తృప్తి అది. అక్కడ మీరెవరు లేరు, ఫోటోలు లేవు, సోషల్ మీడియా పబ్లిసిటీ లేదు, దాన్ని చేయమని ఎవరు నాకు చెప్పలేదు. కానీ ఈ ప్రాంగణాన్ని శుద్ధి చేసి పరిశుద్ధపరిచి అనేక పరిశుద్ధాత్మ వరాలను కుమ్మరించుకోబడిన నా క్రైస్తవ సమాజ పరిశుద్ధాత్మ వరాలతో వస్తున్న పరిశుద్ధులకు ఈ ప్రాంగణ శుభ్రతని చూపించాలనుకున్న చీపురు పెట్టాను, ఊడ్చాను. నాకు దేవుడికి మాత్రమే ఆ పని తెలుసు అని చెప్పి మీ మధ్యలో సవినీయంగా చెప్తాను. నాకు అదే ఇష్టం. ఈ సమాజం అంతా కూడా మారిపోవాలని కోరుకుంటున్నాను. నీతో పోటీ పడేవాడు ఎవడూ లేడు. నువ్వు ధరించిన 2 అంచుల ఖడ్గాన్ని ముందు నిలబడి
నేను జ్ఞానవంతుడు అన్నవాడు, ప్రధానమంత్రి అన్నవాడు, ముఖ్యమంత్రి అన్నవాడు ఎవరైనా సరే దీని ముందు మోకరిల్లాల్సిందే. నువ్వు మళ్ళీ తలుపేసి ప్రార్థన చేస్తే నీ పని అయిపోయిందని చెప్పాను. అది నా తర్కం. అక్కడే నేను లాక్ అయిపోయి ఆగిపోయాను. భయం వేసింది. ఇది నా వల్ల కాదనిపించింది, దీన్ని మొయ్యలేననిపించింది. ఈ లోక సంబంధమైన అనేకమైన సాతాను శక్తులు, ఒడ్డులు, కులం, మతం పేరుతో, జాతి, వర్ణం పేరుతో, ఈ వీధి ఆ వీధి పేరుతో, ఆ ఊరు ఈ ఊరు పేరుతో, ఆ ప్రాంతం ఈ ప్రాంతం పేరుతో, పొట్టోడు పొడుగోడు పేరుతో, నల్లోడు తెలుగోడు పేరుతో వర్ణ విభేద సంఘర్షణలు కూరుకుపోతున్న ఈ సమాజంలో ఈ రెండంచులు కలిగిన ఖడ్గాన్ని మొయ్యటం అనే భారం నాకు భయం వేసింది. కానీ ఈ రోజున నన్ను దేవుడు నెట్టేశాడు. ఇక్కడ ఎందుకు మళ్ళీ మీ మధ్యలోకి తీసుకొచ్చాడు, ఇలా మాట్లాడిస్తున్నాడు, వాక్యం చెప్పిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అనేక మంది పరిశుద్ధుల మధ్యలో వాక్యం మాట్లాడాలంటే నా కాళ్ళు చేతులు ఉనికిపోతున్నాయి. అదే మీరు ఒక 20,000 మంది సభ సుధాకర్ బాబు గారు రాజకీయ ఉపన్యాసం చెప్పమంటే, టీవీ డిబేట్లో మాట్లాడమంటే, ప్రెస్ మీట్ చేయమంటే, మీరు యూట్యూబ్లో సుధాకర్ బాబు అన్న ప్రెస్ మీట్లో ఎదిగితే పక్క పార్టీ వాడిని తిట్టకుండా పెట్టారు. అది చాలా సులువు. కాబట్టి నేను ఇక్కడ ఇంకో తరగతి కిందకి వెళ్ళన్నా కనిపించిన ఆ కవలికలు చూసినా, నేను ఇచ్చే కానుకల గురించి నువ్వు ఆలోచించినా నీకు దేవుడికి డిస్కనెక్షన్ పోయింది. అందుకే మీరు నేను కలిసి పని చేద్దాం వీళ్ళ కోసం. వాళ్ళని నడిపించే నాయకులు మీరు, మిమ్మల్ని నడిపించే నాయకులు వీళ్ళు. వీళ్ళకి తక్కువ శిక్ష, కొద్దిగా ఎక్కువ శిక్ష. నీకు మాత్రం చాలా చాలా సీరియస్ ప్రాబ్లం అండి ఇది. అన్నీ తెలుస్తున్నటువంటి ఏమి అర్థం కాదు, ఏమి అర్థం కానటువంటిది అర్థమవుతుంటుంది. బాగా చూడాలనిపిస్తాం, చెప్పలేము. బాగా విందాం అనుకుంటాం, వినలేము. ఈ సంఘర్షణ అంతా దేవుడు నీకు మర్మాన్ని పెట్టి, అలాగనే నువ్వు అతిశయకుండా ఉండున్నట్లు నీలో ఒక ముళ్ళు నీతో నిరంతరం అప్పుల బాధో, కొడుకు బాధో, కూతురు బాధో, అల్లుడు బాధో, మనవడు బాధో, పక్కింటోడు బాధో, ఎప్పుడో నీతో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? నువ్వు మోకాళ్ళు ఎదురాలని, ఆయన అడగాలని, అప్పుడు ఆయన నీకు పలకాలని, పనికి ఆనందపడాలని. అమ్మ రాజు నా దగ్గరికి వచ్చాడు, దేవుడు అనుకుంటుంటాడు. తప్పిపోయిన వాళ్ళ గురించే దేవుడికి ఇప్పుడు ఎక్కువ పని, మన వల్ల తక్కువ పని వారికి. ఇక్కడ రాని వాళ్ళు ఉంటారు, అయ్యగారు వాళ్ళ గురించి బాధపడుతుంటాడు దేవుడు. మల్లవరానికి ఆహ్వానం వస్తే పోకండి, వీడికి ఏం పని ఇక్కడ ఇంట్లో, ఆ వంకి ఇంక పెట్టుకొని ఇంట్లో కూర్చున్నాడు అని దేవుడు బాధపడుతూ ఉంటాడు. ఈ రోజున దేవుడు పిలువబడి ఏర్పాటు చేయబడిన ఈ సంఘం, ఈ సమాజం ప్రత్యేకమైనది. దీనికి చదవన్నా, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నేను ఇప్పుడు బలహీనపడ్డాను. నా స్థానంలో ఇంకొక అభ్యర్థి పోటీ చేస్తే బాగుంటుందని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. నేను ఆ 5 రోజులు గడ్డం పెంచి బలహీనపడిపోయి మానసికంగా, శారీరకంగా అలిగి డౌన్ అయిపోయాను. అప్పుడు నాకు మళ్ళీ దేవుడు ద్వారం తెరిచాడు. నువ్వు వాక్యం చదువు, నీకు సమాధానం దొరికిందంటే వాక్యాన్ని చదివాను. నేను భయపడి, బాధపడి, అత్యాశని కోరుకుంటే నేను నమ్మిన దేవుడు నిజమైన దేవుడు కాదు. కానీ నేను నమ్మిన దేవుడు నిత్యుడొక తండ్రి, నిరంతరం నీవు నేను ఆయన యందు ఉండాలని కోరుకునేవాడు, బలవంతుడైనప్పుడు, ఆకాశాన్ని భూమిని ఏకం చేయగలిగినప్పుడు, అద్భుతాలు చేయగలిగిన తండ్రికి వారసుడైన నేను గడ్డం పెంచి బాధపడితే నేను క్రైస్తవుడి కాదనుకుని నిర్ణయానికి వచ్చాను.
గడ్డం చేశారు, తలక రంగు చేశారు, బ్రహ్మాండంగా చల్లబడ్డారు. ఇప్పుడు అందరూ చెప్తున్నారు అందంగా ఉన్నాం అంటున్నారు. వాక్యం కూడా చెప్పగలుగుతున్నాను. ఇదే నా క్రైస్తవ జీవితం అని, ఇంతకన్నా దేవుడిని కలిగి నేను ఉన్నానని చెప్పడానికి మీ ముందు సాక్ష్యాన్ని ఇంతకన్నా నేను చెప్పలేని చెప్పాను. నేను నమ్మిన దేవుడు. ఇప్పుడు ఇమ్మానుయేల్ గారు చెప్పారు, ప్రజలందరూ చెప్పారు, మా ఆవిడ రోజు ప్రార్థనలో చెబుతుంది, ఆయన అనుకుంటే జగన్ గారి మనసును మార్చగలుగుతాడు, ఆయన అనుకుంటే ప్రధానమంత్రిని మార్చగలుగుతాడు, ఆయన అనుకుంటే ప్రధానమంత్రిని దింపి ఇంకో ప్రధానమంత్రిని ఎక్కించగలిగిన దేవుడు నా దేవుడు అయినప్పుడు, ఆ దేవుడికి నేను వారసుడైనప్పుడు, ఆ శక్తి కలిగిన దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఈ సమాజంలో నుంచి వేరు చేయబడి ప్రత్యేకమైన మందుగా నన్ను తీసుకొని కూర్చోబెట్టుకున్నప్పుడు, ఈ లోక సంబంధమైన బాధకు నేను అతీతుడని చెప్పి, నేను శక్తిమంతుడని చెప్పి, దేవుని నామాన్ని కలిగి ఉండటంలో నేను దేవుని బిడ్డగా, మీ బిడ్డగా, క్రైస్తవ బిడ్డగా ఉంటకు నిరంతరం ఆనందపడుతూ ఉంటానని, దీని అంతే గర్విస్తూ ఉంటానని మీ అందరి మధ్యలో సవినీయంగా మనవి చేస్తుంది. అలాగే ఇక్కడ 2వ అధ్యాయం మొదట్లో వాక్చాతుర్యముతో గాని ఎట్టి పరిస్థితుల్లో భాషా ప్రవీణ్యాన్ని ఇక్కడ ఉపయోగించకూడదు. మళ్ళీ నన్ను బ్రేక్ పడింది. వాక్యం చెప్పినప్పుడు భాషా ప్రవీణ్యానికి లేదు. 2 జ్ఞానాతిశయముతో గాని జ్ఞాన అతిశయమును బట్టి అన్నాడు. చెవులో చెప్పింది ఏంటంటే, యు ఆర్ ఏ వాకింగ్ ఎలా ఏం చెప్పి ఎన్సైక్లోపీడియా, నువ్వు బటన్ నొక్కింగలోని సార్ డబ్బులు వేసినట్టు నువ్వు వాకింగ్ చెబుతావు అని చెప్పాడు. అంత ఈజీ కాదు ఇది. నేను అక్కడ కూర్చొని రెఫరెన్స్లు తీసుకొని ఏం చెబుదాం ఆయన ఒక రెఫరెన్స్ అడిగి ఏం చెప్పాలి, క్రీస్తు పుట్టు గురించి వాళ్ళందరికీ తెలుసు, మళ్ళీ ముందుకెళ్దాం వెనక్కి వెళ్దాం ఏం చెబుదాం తెలియదు గందరగోళపడి పరిశుద్ధులైన నా అన్నయ్యలతో, తమ్ముళ్ళతో, బాబాయిలతో, మామయ్యలతో, బావలతో విషయాన్ని పంచుకుందాం అనుకున్నాను. నా కుటుంబంతో నేను మాట్లాడుతున్నాను, కానీ ఇది వాక్య పరిచయం కాదని మీరు గుర్తించమని చెప్పి, నాకు తెలిసిన నేను చదివిన వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను ఈ రాత్రి. నా క్రైస్తవ సమాజం, నా క్రైస్తవ సోదరి మండలాలు, మనము నిరంతరం శోధించి వెతుకుతున్న దేవుడి యొక్క రాక సమీపంలో ఉన్నది అని చెప్పడానికి అనేకమైన సాదృశ్యాలు జరుగుతున్నాయి, అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కరోనా లాంటి మహమ్మారి మన మధ్యలోకి అలా వచ్చి అలా వెళ్ళింది, మళ్ళీ కూడా వస్తుందని చెప్పి అంటున్నారు. అదే ఇప్పుడు ప్రాణాంతకం కాదు, దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. 2 సంవత్సరాలు అది మనల్ని బాగా భయపెట్టింది. ఈ రోజున మీ అందరి మధ్యలో ఈ చిన్న వాక్యాలను పంచుకునే అవకాశం ఇచ్చిన దేవదేవుడికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీ అందరి తరఫున చెప్తూ, నా కుటుంబం తరఫున ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన మీకు మరో మారు క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ, ఇది ప్రత్యేకమైన సమావేశం. ఎందుకంటే రాజకీయ నాయకులకు ఆహ్వానం లేదు. నేను పిలిస్తే మీకు తెలుసు మనోళ్ళు వచ్చేస్తారు. ఈరోజు మన బంగారు బాబు గారికి ఏఎంసీ చైర్మన్గా కంటిన్యూషన్ అయింది, ఎక్స్టెన్షన్ అయింది, వారికి తిరిగి నియమించారు. దానికోసం వారు నాకు గ్రీటింగ్ చెప్పడానికి, కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చారు. సో కేవలం మీరు ఇచ్చిన లిస్ట్నే పిలిచాం. పట్టణం చేస్తున్న నా సతీమణి శ్రీమతి వనజ గారికి మనందరి తరఫున వారి ప్రార్థనా బలంతో నా కుటుంబం మనం ఇంతగా ఆశీర్వదించడం, ఈరోజు ఇస్తున్న కానుకలన్నీ నా చిన్న చిరు కానుకలు, మీకు అనేకమైన కానుకలు వస్తాయి, కానీ నా శక్తి కొలది, నా దేవుడు నాకు ఇచ్చిన దాని కొలది మీకు నేను ఎంతో కొంత పంచివ్వాలని మా మేడం గారు నేను అనుకుని, మీ ప్రార్థనలలో మీ అనుదిన కార్యక్రమాల్లో నన్ను జ్ఞాపకం చేసుకోమని, మీ నిండైన దీవెను నాకు ఇవ్వమని నేను ప్రతిరోజు ప్రార్థించే దేవుణ్ణి మీ ద్వారా కోరుకుంటుంది. మీ ప్రార్థనలో నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలని, నా సతీమణి గారిని జ్ఞాపకం చేసుకొని, మేము ఎలాగో సంతృప్తిపాడంటే నాకు ప్రాణం, ఈ జీవితం సంతృప్తిపాడికి ఆయన అనేక మార్లు చెప్పాను. ఇక్కడి నుంచి నేను వెళ్ళలేదు. ఎందుకంటే మొదటి గెలుపు నన్ను శాసనసభకు పంపించింది ఈ గడ్డలతోనే నా అవినాభావ సంబంధం ఉంది అని ప్రకటిస్తూ, ఎందుకంటే ఇంత సుందరమైన ప్రాంగణం మనందరం కలుసుకోవటానికి, మనందరం కలిసిమెలిసి ఉండటానికి, మనందరం మాటను పంచుకోవడానికి, వాక్యాన్ని పంచుకోవడానికి, కలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రాంగణం మనందరం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకున్నాం. దేవుడు మరి మన ప్రార్థన ఆలకిస్తాడని నమ్ముతున్నాము. ఎప్పుడు సుధాకర్ వారు మాట చెప్తారు, మనం మోకాళ్ళు వేసి తలుపులు వేసి ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని ఓకే అంటాడు. ఇప్పుడు నుంచి కాదు, ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎప్పుడు మాట్లాడినా ఆ మాట మాట్లాడు. ఎందుకంటే ఆ అనుభవం వారికి తెలుసు. పరలోకమునకు మార్గం చూపించడానికి వచ్చి ఉన్నారు.
మీ యొక్క జన్మదినమును పురస్కరించుకొని ఈరోజు ప్రభువా నిన్ను మహిమపరచడానికి, కీర్తించడానికి, కొనియాడుటకు, గణపరచుటకు సంఘముగా, సమాజముగా, కుటుంబముగా నాయన ఈ యొక్క ప్రాంతముగా కలిసి మేమందరము సేవకులము అందరూ నేను స్తుతించడానికి మీరు చూపించినట్టు కృపను బట్టి, అలాగే నాయన మరి ఎమ్మెల్యే గారిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మీ నామమునకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభువా ప్రతి అననుకూలతను ప్రభువా మీరే అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాం. అపవాది సాతాను దుష్ట కార్యములను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లయపరుస్తున్నాము. అలాగే నాయన కులాలలో నుండి పుట్టేటువంటి సమస్తమును యేసు నామములో కొట్టివేస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన ఇది ఒక కులము వలన వచ్చేటువంటి ప్రతి అడ్డును యేసు నామములో తొలగిస్తున్నాము తండ్రి. ప్రతి భేదం యేసు నామములో తొలగిపోవును గాక. Right now I speak in the name of Jesus Christ. I open the heavens in the name of Jesus Christ. Let everything work for our benefit in the name of Jesus Christ. మా యొక్క మేలు కొరకు, మంచి కొరకు సమస్తం జరుగు నిమిత్తము నీ ప్రియకుమారుడైనటువంటి సుధాకర్ బాబు గారిని మీ హస్తములో పట్టుకొని సమస్తమును సమకూర్చి మేలుకై సమస్తమును కూడా మీ ఆధీనంలో ఉంచుకుని ప్రతి వ్యతిరేకతను తొలగించి మీ చేతికి సమస్తమైన శత్రువులను అప్పగిస్తూ, శత్రువులను పారకులు వారు మీరే కనుక ప్రభా ప్రతి దుష్ట అపవాది సాతాను చీకటి చెల్లని శక్తులన్నిటిని లయపరిచి ఇదిగో మీ సేవకులుగా పలుకుతున్నాం. మీరే సమకూర్చి మేలుకై జరిగించమని నీ బిడ్డలు ఆశపడినట్టుగా, నీ కుమారుడు ఆశపడుతున్నట్టుగా మీరే కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ సమస్త మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహాయ సహకార సహజీవన సహకారం అంతా కూడా సుధాకర్ బాబు గారి యొక్క కుటుంబానికి, సెమీ క్రిస్మస్ వేడుకలకు వచ్చినటువంటి ప్రతి దైవజనునికి, విశ్వాసి అధికారులకు, నాయకులకు, చేరవచ్చిన ప్రతి ఒక్కరికి తోడు నీడై విజయవంతంగా నడిపించి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి యొక్క రాజకీయ భవిష్యత్తు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అద్భుతమైనటువంటి సహాయ సహకారం అందజేసి విజయవంతంగా నడిపించి, విజయ పదాన్ని నడిపించి తన నామానికే మహిమను కలుగ చేస్తున్నాను గాక.